వెల్కమ్ టు గాయత్రి సూర్యలాగ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సో మా పాప బర్త్డే కోసం అని చెప్పాను కదా. సో రిలేటివ్స్ వస్తున్నారు, చాలా దూరం నుంచి, వైజాగ్ నుంచి వస్తున్నారు మా శ్రీహరికోటకి. సో ఇక్కడ ఏంటంటే మాకు మెయిన్ ఏంటంటే బయట ఫుడ్ సరిగ్గా ఉండదు. అందుకనే ఎలాగో ఫంక్షన్ రోజు నెక్స్ట్ డే ఎలాగో బయట ఇచ్చేయాలి కాబట్టి ఫుడ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా టిఫిన్ కూడా రెడీ చేశాను. నేను టిఫిన్ రెడీ చేద్దామని అన్ని ప్రిపేర్ చేసి పెట్టాను. నిన్నైతే ఫోటో షూట్ అయింది. అసలు చాలా బిజీ అయిపోయింది. నిద్ర లేక కళ్ళు చూడండి అసలు ఎలాగైపోయాయో, చాలా బిజీ అయిపోయాము. వంటగది చూసి అసలు భయపడకండి, ఎందుకంటే అసలు ఇల్లు అనేది సర్దట్లేదు 1 వీక్ నుంచి. చాలా బిజీ అంటే చాలా బిజీ అయిపోయాము. అంతా అంటే ఇంకా మా మమ్మీ వచ్చారు కాబట్టి కాస్తైనా కొంచెం వంట హెల్ప్ చేస్తూ ఉన్నది. చూసారా వంటగది అయితే ఎంత వరస్ట్ గా ఉందో, భయపడకండి. సో ఫోటోషూట్కి వెళ్ళొచ్చాను చూసారా, అసలు ఆ బట్టలు అన్ని అక్కడే వదిలేసాము. అయితే రిటర్న్ గిఫ్ట్లు, అవి డ్రెస్సెస్ ప్లస్ రిటర్న్ గిఫ్ట్స్. ఇంకా నైట్ 10 అయిపోయింది ఇంటికి వచ్చి ఫుడ్ తినేసరికి. అందుకని ఇంకా చూసారా, ఇదైతే జొన్నల ఇడ్లీ ప్రిపేర్ చేసాం ఇలాగా. సో మనకి ఏదైనా ఫుడ్ అనేది హెల్తీగా పెట్టాలి కాబట్టి పప్పు నానబెట్టినప్పుడు జొన్నలు కూడా నానబెట్టి అలా ప్రిపేర్ చేశాను నేను. సో ఇదైతే టమాటీ చట్నీకి అని చెప్పి ఇన్ని పక్కన పెట్టాను చేద్దామని. సో టిఫిన్ ఈయన రమ్మంటే ఏదో కొండ మీద కూతిని తీసుకురమ్మంటే రావట్లేదు, అసలు అక్కడే ఉండిపోయారు. ఒక పక్క వాళ్ళు వచ్చేసి ఉన్నారు, మేము వెళ్ళిందే తీసుకురావడానికి అవ్వదు, పికప్ చేసుకోవడానికి వాళ్ళు రావడానికి అవ్వదు అసలు. ఇక్కడ కొంచెం ఎవరు రావాలన్నా మేము పికప్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్ ప్రాబ్లం అది మాకు ఇక్కడ. సో రమ్మంటే రావట్లేదు. మాకు సైకిల్ కదా, బైక్ కూడా లేదు మాకు సైకిల్. సో ఈ 2 days మాకు కిందన ధనక్క వాళ్ళు ఇచ్చారు బైక్, హెల్ప్ తీసుకువెళ్ళండి అని చెప్పి. సో మేమైతే తీసుకురావడానికి అయితే వెళ్ళిపోతున్నాము. కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసి మేము ఫోన్ చేస్తే కొంచెం పంపించారు అమ్మ వాళ్ళని. అది కూడా చాలా దూరం, మాకు 1.5 kilometer ఉంటుంది మా ఇంటికి. అక్కడ కూర్చున్నారు అనమాట వెయిటింగ్. చూసారు కదా, చిన్నమ్మ డాడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి పుట్టింటి తరపున అయితే అలా వస్తాయి లగేజ్లు మనకి, చాలా అసలు చెప్పలేము. నెక్స్ట్ ఇగోండి అమ్మాయిలు వచ్చారు కదా ఇప్పుడు వైజాగ్ నుంచి. ఇంకా అమ్మ వాళ్ళు అందరూ వస్తున్నారు, మా మరిది అందరూ కలిపి. సో మాకేంటంటే బస్ మిస్ అయిపోయింది కాబట్టి వీళ్ళందరూ ఆటోలో వచ్చారు, వాళ్ళకు కూడా చాలా అసలు అంత హ్యాపీ. మన బయట వేరే దగ్గర ఉండి చాలా దూరం నుంచి వస్తున్నారు పికప్ చేసుకోవడానికి అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే చెప్పలేము అది మాటల్లోని. ఎందుకంటే ఎప్పుడో పండగలకి దానికే అసలు ఊరు వెళ్తూ ఉంటాము, అలాంటిది ఫంక్షన్కి ఒకేసారి అంతమంది ఒకేసారి వస్తున్నారు అంటే ఇంకా ఆనందం చెప్పలేమన్నమాట మనం. మొత్తానికి అయితే దిగిపోయారు. ఇక్కడ గెస్ట్ హౌస్ అనమాట, ఎందుకంటే మా ఇల్లు చాలా చిన్నది, సరిపోరు. అందుకనే వాళ్ళకి ఒక రూమ్, మా ఆయన తరపున ఒక రూమ్ అయితే ఇచ్చేసాము. సో ఎవరి రూమ్ లో వాళ్ళకి వెళ్ళిపోదని చెప్పి, మాకు మిల్క్ కూడా దొరకదు, అందుకని మిల్క్ తీసుకోమని చెప్తున్నారు. సో అన్ని తెప్పించాము వచ్చినప్పుడు. సో బుడంకాయకి చూసారు అప్పుడే మాకు గిఫ్ట్లు వచ్చేస్తున్నాయి. ఏదమ్మా గిఫ్ట్ చూపించు కొంచెం. ఇదిగోండి ఆల్రెడీ వాళ్ళ మాయ కెమెరా అది పంపించారు. ఇది ఇంకో గిఫ్ట్. చాలా బుడంకాయకి అసలు గిఫ్ట్లు అయితే వచ్చేస్తున్నాయి, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయి. చూసారా, నెక్స్ట్ డే మా పెద్ద మరిది వాళ్ళు వచ్చారు. కళ్ళు చూసారా, అసలు ఇవైనా కళ్ళు అంటారా, నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు. ఎర్లీ మార్నింగే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకి రూమ్ చెప్పాం కదా, మాకు అవ్వదని చెప్పి వేరే దగ్గర తీసుకున్నాము. సో పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇదిగోండి ఇలాగ నెక్స్ట్ డే అనమాట. సో ఇప్పుడు ఇంకా మా ఆయన తరపున వాళ్ళు అనమాట, అలా ఒక్కొక్క రోజు 3 days అలా వచ్చారు మొత్తం. ఎందుకంటే ఒక ట్రైన్స్ ఏంటంటే కొంచెం మాకు డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉండవు మాకు ఇక్కడ. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందరూ వస్తున్నారు కొంచెంగాన. ఇది మొత్తానికి రిలేటివ్స్ని అయితే ఇలాగ మేము పికప్ చేసుకున్నాం వెళ్ళి దగ్గరగాన. సో ఆల్రెడీ బస్ స్టాప్కి అదే గేట్ దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన, వెళ్ళిపోయి పంపించారు ఆయన మొత్తం. సో వచ్చి ఇక్కడ నేనైతే పికప్ చేసుకున్నాను వీళ్ళని, మా రుచి తిను. సో రిలేటివ్స్ కోసం అయితే ఇదైతే మా పాప కోసం రొయ్యలు ఫ్రై. సో ఇది దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా చికెన్ కూడా ఉంది. సో అమ్మమ్మ, పిన్ని, డాడీ ఇలాగా చాలా బయట కటింగ్ సెక్షన్ అయితే వేరేగా ఉంది, ఎందుకంటే చిన్నది కదా అంత ఇంట్లో సరిపోదు. అక్క వాళ్ళు కటింగ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా అయితే. సో నెక్స్ట్ ఇంకా